ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 85,000 మంది బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వరుసగా బ్యాంకుల బంద్తో జనంతో వ్యాపార వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోటి నుంచి సదానందం డీటెయిల్స్ అందిస్తారు. సదానందం, ఓవర్ టు యు. బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెలోకి దిగారు. గత వారంలోనే ఇది రెండోసారి. అయితే ఈసారి మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకులను మెర్జ్ చేయాలనే ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ తాము ఈ సమ్మెకు దిగారు. అయితే యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఈ బ్యాంకు సమ్మెలో పాల్గొంటున్నారు. ఏపీ, తెలంగాణ 85,000 మంది బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే సెప్టెంబర్లో ఈ సంవత్సరం సెప్టెంబర్లో ప్రభుత్వం ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ మూడింటిని విలీనం చేయాలని ఏదైనా ప్రతిపాదన తెచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తూ వీరంతా సమ్మెకు దిగారు. ప్రస్తుతం మనతో కోటిలో మనం ఎస్బీఐ లోకల్ హెడ్ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది బ్యాంకు యూనియన్ నేతలు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఇది ఎందుకు చేస్తున్నారు ఈ బ్యాంకు సమ్మె? బ్యాంక్ మెర్జర్స్కి అగెన్స్ట్గా మేము ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. మొదటి నుంచి యూనియన్స్ చెప్తున్నది ఏంటంటే ఈ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేయమని చెప్తున్నాము. ఆ విల్ఫుల్ డిఫాల్టర్స్ మీద క్రిమినల్ యాక్షన్ చేయండి, లీగల్ చట్టాలు మార్చండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తున్నాము. బట్ ఆ చర్య చేయకుండా వాళ్ళని వదిలిపెట్టి ఏవైతే బ్యాడ్ లోన్స్ ఉన్నాయో వాటిని రికవర్ చేయకుండా కన్సాలిడేషన్ మెర్జర్ అనే ఒక కాన్సెప్ట్తో గవర్నమెంట్ ఏదైతే మెర్జర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటుందో దాన్ని మేము అపోజ్ చేస్తున్నాం. ఇది మా యొక్క ఆర్గ్యుమెంట్ కానివ్వండి, అది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది కూడా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 అసోసియేట్ బ్రాంచెస్ మెర్జ్ అయిన తర్వాత ఈవెన్ ఇంత పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 2 క్వార్టర్స్ అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్గా లాస్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ మెర్జర్ ఆఫ్ బ్రాంచెస్ తర్వాత క్లోజర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా జరుగుతుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అంటే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఉండవు. ఇవన్నీ మేము కాదంటున్నాం. ఏదైతే చేయాలనో యాక్చువల్గా ఎన్పిఎస్ని రికవర్ చేయడం అనేదానికి, ఎన్పిఎస్ని బ్యాడ్ లోన్స్ నుంచి గుడ్ లోన్స్ తీసుకోవడానికి మెర్జర్ అనేది ఒక సొల్యూషన్ కాదు అనేది మా అభిప్రాయం. ఇట్స్ ప్రూవన్ ఇన్ ఎస్బీఐ కేస్. అందుకని దానికి యాక్షన్ మళ్ళీ దాన్ని కాదని చెప్పేసి ఎస్బీఐ రిజల్ట్స్ చూసిన తర్వాత, జరుగుతున్న పరిణామాలు జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ మళ్ళీ బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ ఈ బ్రాంచెస్ మెర్జెస్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది మేము ఫోర్స్ఫుల్గా మమ్మల్ని బలవంతంగా ఈరోజు స్ట్రైక్లకు వెళ్ళేటట్టుగా చేసింది ఈ గవర్నమెంట్. అయితే ఇప్పుడు ఈ మెర్జర్స్తో పాటు మీరు ఇంకా వేరే డిమాండ్స్ కూడా పెట్టారు. మిగతా డిమాండ్స్ ఏంటి? అలాగే మీ వేతన సవరణకు సంబంధించి ఈ ఐబీఐ నుంచి ఎలాంటి ప్రతిపాదన మళ్ళీ ఏమైనా వచ్చిందో మనం చేసిన సమ్మె ద్వారా? వేతన సవరణలో ఫ్రాక్షన్ మ్యాండేట్ అని ఇచ్చారు. ఆఫీసర్స్కి స్కేల్ 3 వరకే తీసుకుంటాం, స్కేల్ 4, 7 వరకు ఇంత గతంలో జరిగిన వేజ్ రివ్యూస్ అన్ని స్కేల్ 7 అప్ టు స్కేల్ 7 వరకు తీసుకోవడం జరిగింది ఆఫీసర్స్ని. కానీ ఈసారి స్కేల్ 3 ఆఫీసర్స్ వరకే మనం వేజ్ రివిజన్ చేస్తాం. దాని తర్వాత దానికి ముందు మేము కన్సిడర్ చేయమని అన్నారు. దానికి ఆఫీసర్స్ 21st నాడు వెళ్ళడం జరిగింది. ఈరోజు అన్ని యూనియన్స్, ఆఫీసర్స్ అండ్ ఆల్ 9 యూనియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ దే ఆర్ గోయింగ్ ఆన్ స్ట్రైక్ టుడే. ఎందుకంటే అఫ్కోర్స్ దీనివల్ల ఖాతాదారులకు కానివ్వండి, పబ్లిక్ కొంత ఇన్కన్వీనియన్స్ వస్తుంది. ఎందుకంటే వారం రోజులలో ఒక రోజే పనిచేసినట్టుగా ఉంటుంది. బట్ ఈ ఇబ్బందులు అనేది ఎప్పుడు మేము ఖాతాదారుల గురించి ఆలోచిస్తాము. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ ముందు తీసుకోవడానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎప్పుడు ముందు ఉంటుంది. యూ హవ్ సీన్ ఇన్ ద పాస్ట్ జన్ధన్ యోజన కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్, ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ టేకన్ బై బ్యాంక్స్కి. ఇండైరెక్ట్గా ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోవాలా అని ఒక బ్యాంక్ ఏదైతే ఆలోచిస్తుందో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, దేశ సమగ్రతకు మంచిది కాదు. ప్రజల డబ్బు ద్వారా చేసే బ్యాంకింగ్లో ఉండే ప్రతి ఒక్క డబ్బు ప్రజలదే. దాని ద్వారా లాభాలు వచ్చినప్పుడు మళ్ళీ పార్లమెంట్లో బడ్జెట్ ద్వారా అది మళ్ళీ సంక్షేమ పథకాల ద్వారా మళ్ళీ పబ్లిక్ ఉంది. బట్ మనం ఇక్కడ ఆలోచించాల్సిందంటే ఖాతాదారులకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ టోటల్గా ఇండియన్ లిటరసీ పర్సంటేజ్ తీసుకుంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్, ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉంటే కానీ రాదు. అది డెఫినెట్గా ఈ స్ట్రైక్ ఇంపాక్ట్ అనేది పబ్లిక్ మీద ఉండదని కాదు. మీరు అన్నట్టు నెట్ బ్యాంకింగ్ కానివ్వండి, మొబైల్ బ్యాంకింగ్ కానివ్వండి, ఏటీఎంస్ కానివ్వండి, ఆల్టర్నేట్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నా కూడా మన యొక్క స్థితిగతులకు, మన యొక్క విద్యా రేఖ ఉందో లిటరసీ పర్సంటేజ్ చాలా లో ఉంటుంది. కాబట్టి చాలా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాసెస్కి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్పండి సార్, టోటల్గా ఎంతమంది దేశవ్యాప్తంగా ఎంతమంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు? అలాగే ఏపీ, తెలంగాణలో ఎంతమంది పాల్గొంటున్నారు? దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ఆఫీసర్స్, అలాగే అవార్డ్ స్టాఫ్ అంటే క్లరికల్ అండ్ సబార్డినేట్ స్టాఫ్ అందరూ కూడా ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా 2 తెలంగాణ అండ్ ఏపీ రాష్ట్రాల్లో దాదాపు 85,000 మంది స్టాఫ్ మొత్తం ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ స్ట్రైక్ స్పెసిఫిక్గా ఒక రీజన్ గురించి, అపోజింగ్ ది మెర్జర్ ఆఫ్ ది 3 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. దీనివల్ల ఇదివరకు చెప్పినట్టుగా కన్సాలిడేషన్ అనే పేరుతో బ్యాంక్ ముందుకెళ్తుంది గవర్నమెంట్. దీనివల్ల కామన్
ప్రజలకు ముఖ్యంగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి బ్యాంకింగ్ ఫెసిలిటీ అనేది వాళ్ళకి దూరం అయిపోతుంది. ఈ రోజున ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్తున్నారు, బట్ దీనివల్ల జరిగేది ఏంటంటే బ్యాంక్ బ్రాంచెస్ తగ్గిపోతాయి, బ్యాంకింగ్ రీచ్ అనేది చాలామందికి కామన్ ప్రజలకు ఉండకుండా అయిపోతుంది. దీన్ని నిరసిస్తూనే ఈ స్ట్రైక్ చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే బడాబాబులకి లోన్స్, లక్షల కోట్ల లోన్స్ అనేది ఇచ్చి దాన్ని ఎన్పిఎల్గా డిక్లేర్ చేసి బ్యాంకు లాభాలని దాని మీద ఎఫెక్ట్ అయితే చేసినందుకు దాన్ని కూడా నిరసిస్తూ వాళ్ళ మీద అలాంటి బడాబాబులు కార్పొరేట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికైతే ముఖ్యంగా విజయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, ఈ 3 బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం ఏదైతే చూస్తుందో దీన్ని వ్యతిరేకిస్తూ మాత్రమే ఈ సమ్మెలోకి వచ్చామని, ఈరోజు మొత్తం బ్యాంకు సేవలు పూర్తిగా నిలిచిపోయినాయని బ్యాంకింగ్ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.